ఈరోజు మన కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ దేవండ్ల బాలయ్య గారు మన జిల్లా రిజిస్ట్రార్గా పనిచేస్తూ ఉన్నారు, కోఆపరేటివ్ రిజిస్ట్రార్గా. వారికి కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పటికీ ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిసి వాస్తవానికి వారికి సరైన ఇంటిమేషన్ కూడా మేము వేయలేకపోయాం. ఎందుకంటే ఇది ప్రాథమికంగా ప్రారంభిస్తున్నాం సార్. ప్రతి నెల కూడా మొదటి శనివారం ఒక అవేర్నెస్ కార్యక్రమం ప్రజల్లో తీసుకురావాలన్నటువంటిది. అలాగే బాలయ్య గారు గతంలో దాదాపు గత 25 సంవత్సరాల నుంచి కూడా సామాజిక ఉద్యమాలు, విద్యా సంబంధమైన అంశాలు కానివ్వండి, సమాజంలో అనేక రకాలైనటువంటి రుగ్మతలకి స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడికి వారు వచ్చున్నారు. వారి యొక్క అభిప్రాయాన్ని, ఈ ఓటుకి డబ్బు తీసుకోవడం అనేటువంటిది నిజానికి ఒక జాడ్యంలాగా మనకు తయారైంది. దీన్ని వదిలించుకోకపోతే మనం ఎలా నష్టపోతాం, ఈ విషయాల్ని మనతోటి ఒక 2 నిమిషాల్లో వివరిస్తారు సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదములు. భారతదేశంలో ప్రజాస్వామ్యం, ఓటు, అధికారము, ఓటు ద్వారానే అధికారం వస్తుంది. ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన అంశము ఓటు. ఈ ఓటు అనేటువంటిది పచ్చనోటుకు అమ్ముడుపోవటం బాధాకరమైన విషయము. చాలామంది ఇక ఇది తిరిగి రాదోము అంటే ఓటును నోటు ద్వారా కొనడం మానుకోలేరేమో, అమ్ముకోవటం మానుకోలేరేమో అనుకుంటున్నారు. నాకైతే పూర్తి నమ్మకం ఉంది. స్వతంత్ర భారతదేశంలో దాదాపు 75 సంవత్సరాల్లో 40 సంవత్సరాలు ఓటుకు నోటు తీసుకోకుండా ఓటు వేసినటువంటి మహానుభావులు, ఓటర్లు భారతదేశంలో ఉన్నారు. తిరిగి మళ్ళా దాన్ని మనం పునర్నిర్మించుకోవటం అంటే వారి యొక్క వారసులం కాబట్టి ఖచ్చితంగా మనకు మరలా పూర్వ వైభవం అంటే డబ్బు లేకుండా ఓటు వేసిన రోజులు ఈ భారతదేశానికి వస్తుందని ఆశించే వారిలో ప్రథమంగా నా యొక్క ఆలోచన. నాకు కూడా ఖచ్చితంగా అలాంటి అవకాశం భారతీయులకు మరలా మనము ఈ 75 సంవత్సరాల్లో 40 సంవత్సరాలు డబ్బు తీసుకోకుండా ఓటేసాం. ఓటును అమ్ముకోలేదు, ఓటును నమ్ముకున్నాం. ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని, మంచి వ్యక్తిని ఎన్నుకున్నాం. అలాంటి వారి వారసులం కనుక తిరిగి మనము అలాంటి సమాజాన్ని నిర్మించుకుంటామనేటువంటి ఆశ ప్రగాఢంగా ఉండాలి. ఆ నమ్మకం ఉన్న రోజున మనం తిరిగి ఓటును విలువైన వారికి, ముఖ్యంగా రాజకీయ పార్టీని చూసి ఓటు వేయకూడదు. ఎన్నికల్లో ఎవరైతే నిలబడ్డారో బ్యాలెట్ పేపర్లో ఉన్నటువంటి వారందరి గురించి తెలుసుకొని వ్యక్తిగతానికి ఓటు వేయాలి. వారి వ్యక్తిత్వం, పర్సనాలిటీ మంచిదైతే ఏ పార్టీ వ్యక్తి అయినా మనకు పర్సనల్ని బట్టి ఆ పర్సనాలిటీ మంచిదైతే మనం ఓటు వేయాలి. ఒకటి మన ఓటు ఒక్కటే దీనికి సరిపోదంలే, ఇతను వ్యక్తి మంచోడే కానీ గెలవడని మన మంచి ఓటు కూడా అతను దుర్మార్గుడికి వేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ ఓటులు ఇచ్చారు. సమానమైనటువంటి విలువ, సార్వజనికమైనటువంటి ఓటు. 5 సంవత్సరాలకు ఒక్కసారి భారతదేశాన్ని పునర్నిర్మించుకోవటం, మరలా తిరిగి నిర్మించుకోవటానికి అవకాశం ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం అమ్ముకోవటం అనేది చాలా బాధాకరం. దాన్ని గనక ఓటును నమ్ముకున్నట్లయితే నవభారతము మెరుగైన సమాజాన్ని నిర్మిస్తున్నటువంటి ఆశ మనందరికీ ఉండాలి. మరి ఓటును వేసేటప్పుడు మరొకసారి చెబుతున్నాను, పార్టీని కాకుండా పర్సనాలిటీ, వ్యక్తిత్వం మంచి వారికి ఓటేస్తే అతను గెలవచ్చు, ఓడొచ్చు. గెలుపుకోవటంలో మనకు సంబంధం లేదు. మనం వేసేటువంటి ఓటును మాత్రం మన మనస్ఫూర్తిగా ఒక మంచి వ్యక్తికి వేసినప్పుడు మనం గెలిపించుకోవటం అనేది, మన ఓటు విజయం అనేది మన చేతిలోనే ఉంది. 10 మంది అట్టేస్తారు, మరి ఇతను మంచి వ్యక్తే కానీ గెలవలేడు, మన ఓటును కూడా అతనికి గెలవలేడని చెడ్డ వ్యక్తికి వేయటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఓటుకున్నటువంటి విలువ, భవిష్యత్తు, భారతావనికి బంగారు భవిష్యత్తు ఈ ఓటు ద్వారానే ఉంది. అదే అధికారం ఇస్తుంది, అదే సర్వము, అదే మనకు సంపద, అదే సార్వభౌమాధికారము. ఓటును అన్ని విధాలుగా నమ్ముకోండి. మన బిడ్డల భవిష్యత్తు, భారతదేశం భవిష్యత్తు మన చేతుల్లోనే, అంటే ఓటులోనే ఉందని నమ్ముతూ ఆ ఓటును ఖచ్చితంగా నమ్ముకోవాల్సిందిగా ప్రత్యేకంగా ప్రజలందరికీ, ఓటర్లందరికీ కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను.